నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం భక్తులతో కిటకిటలాడింది। ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు। భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు। భక్తులకు పేలపిండి ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందజేశారు। ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు। ఈ నెల పౌర్ణమి రోజున జరిగే విశేష పూజ కార్యక్రమాలలో భక్తులు విరివిగా పాల్గొనాలని ఆలయ అర్చకులు తెలిపారు। అదేవిధంగా భక్తులందరికీ సకల సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో దేవస్థానాన్ని ఆధునీకరించడం జరుగుతుందని ఆగస్టు 29వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు। శ్రీ లక్ష్మీ పద్మం సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వైకుంఠపుర క్షేత్రం తెనాలి ఈ రోజున ఏకాదశి సందర్భంగా స్వామివారికి విపరీతంగా భక్తుల రద్దీ ఉన్నది కనుక ఈ భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేయించి వారికి పేలపండి ప్రసాదంతో భక్తులకి అందజేస్తూ చక్కగా పంపిస్తున్నాము। అలాగే వాళ్ళ నుంచి కూడా దక్షిణాయన ప్రారంభమవుతున్నది కనుక ఆ సందర్భముగా తొలి ఏకాదశి సందర్భముగా అంటే శయన ఏకాదశి అంటారు దీన్ని। వాళ్ళ స్వామివారు లక్ష్మీ సమేతుడై శయనంలోకి వెళ్తాడు। అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మళ్ళా శయనం నుంచి బయటకు వస్తారు కనుక ఇక్కడి నుంచి మనకి పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి। వాళ్ళ నుంచి మంచి శుభదినం ఇవాళ, అందుకనే భక్తుల రద్దీ కూడా విపరీతంగా ఉన్నది। వీరందరూ కూడా సకల సౌకర్యాలను కూడా చూస్తూ శ్రీ తిమ్మానాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి। తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరిగినాయి। తరువాత ఉదయం నుంచి కూడా భక్తులందరికీ ఈ రోజున ప్రత్యేకించి పేలపిండి సత్తు అంటారు, ఆ పేలపిండి ప్రసాదాన్ని కూడా అందరికీ అందజేయటం జరుగుతున్నది। ఈ రోజున విశేషంగా భక్తులంతా కూడా వచ్చి స్వామివారి శుభాశీస్సులు తీసుకున్నారు। విశేష పూజలన్నీ కూడా జరగటం జరిగింది। ఇంకా భక్తులు విరివిగా వస్తూ ఉన్నారు। అలాగే ఈ నెలలో పౌర్ణమి రోజు కూడా భక్తులంతా కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం। ఆగస్టు 28వ తారీఖుకి మహాసంప్రోక్షణ కార్యక్రమం చేయాలని సంకల్పం ముహూర్తం కూడా పెట్టుకోవటం జరిగింది। ఈలోపు పనులు చకచకా పూర్తి చేసి స్వామివారిని ప్రధాన దేవాలయంలో స్వామివారిని ఆవాహన చేయాలనే ఉద్దేశంతో పనులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఖాళీ స్థల యజమానులు వారి యొక్క ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు।
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఖాళీ స్థలాల్లో పెరిగే పిచ్చి మొక్కలు పడిన కారణంగా అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ఖాళీ స్థల యజమానులు వారి యొక్క ఖాళీ స్థలాలను పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, అలా కాని పక్షంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాటిని తొలగించి దానికి అయ్యే ఖర్చు స్థల యజమాని వద్ద నుండి వసూలు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ప్రజలు పురపాలక సంఘ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్ స్పేసెస్ను ఐడియల్గా వదిలేశారు. ఈ ఓపెన్ స్పేసెస్ ఐడియల్గా వదిలేయడం వల్ల పిచ్చి మొక్కలు మొలిసి గడ్డి గాదం వచ్చి అదంతా కూడా ఒకలాగా అవుతూ ఉంది. దానివల్ల పాములు, తేళ్ళు ఇలాంటివన్నీ వస్తున్నాయి వచ్చి ఆ కంప్లైంట్లు వస్తున్నాయి. దీంట్లో అలాంటి వారందరికీ కూడా మా యొక్క గమనిక ఏంటంటే, ఓపెన్ స్పేస్ను మీరు ఇల్లు కట్టుకోకపోదురు ఓకే, దాని గురించి మేము అనుకోం, కానీ బట్ ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నిన్నటి దినాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేసి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా యొక్క మున్సిపాలిటీ ఆఫీసులో ఆ ప్రోగ్రాం పెడితే వచ్చినటువంటి కంప్లైంట్లలో ఒక 2-3 కంప్లైంట్లు చెంచుపేట ఏరియాలో ఓపెన్ స్పేసెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో చెట్లు, చామలు, గడ్డి గదము లేకపోతే ఇంకేదేవో వచ్చి అదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంట్లోంచి రకరకాల విష పురుగులు వస్తున్నాయి. కాబట్టి వాటిని వెంటనే రిమూవ్ చేయండి అనేసి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. అందువల్ల ఆ యొక్క వాటి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులందరూ కూడా మీ యొక్క వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెంట్ సైట్స్ను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాం. మీరు ఎవరికైనా అడిగినా స్పందించకపోతే కనుక మేమే శుభ్రం చేసి వాటికి ఎటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మీరు మా దగ్గరికి వేగన్ ట్యాక్స్ కట్టడానికి కానీ లేకపోతే ఇంకా ప్రాపర్ ట్యాక్స్ కట్టడానికి వచ్చినప్పుడు ఇది కూడా కలిపేసి వసూలు చేయడం అవుతుంది. దీన్ని గమనించుకోవాలి. పట్టణ నాజరపేటలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం నందు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని, విష్ణు అవతారంలో ఒకటైన శ్రీ పాండురంగ స్వామి నాజరపేట దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామ స్తోత్రం, పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఇవాళ మహావిశేష పర్వదినం తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి స్వామివారికి చాలా ప్రీతమైనది. విష్ణాలయాల్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు. అటువంటి విష్ణాలయంలో మనకు కూడుకున్నటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి దేవస్థానం నందు ఆ తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 6:30 గంటల దగ్గర నుంచి స్వామివారు చక్కగా పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం పూర్తయి స్వామివారి అలంకారం పూర్తిపడి స్వామివారికి అర్చన జరిగింది. అర్చన అనంతరం భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు ఉంటాయి కాబట్టి 50 భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారి దర్శించి ఆ స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. తొలి ఏకాదశి చాలా విశేషమైనది పర్వదినం కావున ప్రతి భక్తులు కూడా పాండురంగ స్వామి విశేషంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మన గ్రామంలో ఉండే ఏకైక దేవాలయం శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ఆశీస్సులు పొంది దేశంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని తెనాలి డిఎస్పీ రమేష్ సూచించారు. కోర్టు మరియు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రజలకు, విద్యార్థులకు పోలీస్ సిబ్బంది సహకారంతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తెనాలి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకే ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆక్రమణలను పురపాలక శాఖ సహకారంతో తొలగిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ విత్ రికార్డ్ హెల్మెట్ గురించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రోత్సహించిన స్థానిక మరి జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం జరిగింది. దానికి
రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అలాగే పోలీస్ ఆఫీసర్ అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు ఈ ట్రాఫిక్ మీద అవేర్నెస్ పెడుతూ మీడియా సహకారంతో ప్రజలకు హెల్మెట్ ధరిస్తాం వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అనే ప్రక్రియను కూడా పబ్లిసిటీ ఇస్తూ అలాగే కాలేజెస్లో స్టూడెంట్స్లో అవేర్నెస్, తర్వాత స్కూల్స్లో కూడా అవేర్నెస్, తర్వాత పబ్లిక్లో కూడా ర్యాలీస్ కండక్ట్ చేసి హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అప్పుడు ప్రాణాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో ఇది కొంచెం అది హెల్మెట్ ధరిస్తాం కొంచెం భారంగా ఉన్నా కూడా ప్రాణం ప్రతి మనిషికి ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిన ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతే ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి అనేక మంది కుటుంబ సభ్యులు మరి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న హెల్మెట్ ధరిస్తాకి సంశయించకుండా అందరూ కూడా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడు సమాజానికి కూడా ఒక సందేశాన్ని ఇస్తూ చక్కగా ట్రాఫిక్ రెగ్యులేషన్లో మాకు సహకరించాల్సి కోరుతాం. అలాగే ట్రాఫిక్ సిబ్బందిని కూడా కొంచెం రిక్వైర్మెంట్ ఉందని చెప్పి కూడా మా పై అధికారులకు మేము ప్రపోజల్ ద్వారా పంపిస్తాం. ట్రాఫిక్ విషయానికి వస్తే ప్రజలంతా కూడా సహకరించండి. నిర్ణీత ప్రదేశాల్లో పార్క్ చేయండి. ఉన్న ప్రదేశాన్ని వాడుకుంటూ తర్వాత కొన్ని ఈ బండి మీద మన వార్ఫ్ రోడ్లో మరి ఫుట్పాత్ మీద కూడా షాప్స్ని పెడుతున్నారు. అవన్నీ కూడా కమిషనర్ గారి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు నాదెళ్ల మనోహర్ గారు మాకు పోలీసుతో రివ్యూ చేస్తూ ట్రాఫిక్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పేసి అవేర్నెస్ ర్యాలీస్ కండక్ట్ చేయమని స్టూడెంట్స్తో అలాగే ఫైన్ ఇంపోజింగ్ కన్నా వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందన్న ప్రక్రియ కూడా మాకు సూచనలు ఇస్తాం జరిగింది. సార్ సూచనల ప్రకారం అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ మధ్యకాలంలో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగిస్తున్నారు. ఆ తొలగింపు ప్రక్రియలో కూడా పోలీసు కూడా మేము కూడా అసిస్టెన్స్ ఇస్తూ అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి. తెనాలి జిల్లా వైద్యశాలను నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 18 మంది ప్రతినిధులు పరిశీలించారు. వీరు జిల్లా వైద్యశాలలోని ఓపీ విభాగాన్ని, ల్యాబ్ను, పలు వార్డులను పరిశీలించారు. అక్కడికి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అలాగే డైక్ సెంటర్ను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఆరా తీశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ట్రెడిషనల్ సెక్రటరీ అనురాధ పట్నాయక్ నేతృత్వంలో బృందం కూడా తల్లిపిల్లల వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించారు. అక్కడ గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏఓ డాక్టర్ మజీదా బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి నేషనల్ హెల్త్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి మనకు ఎట్లా జరుపుతున్నాము, ఎందుకంటే ఫండ్స్ రీబ్యాక్ కావాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా స్టేట్ ప్రోగ్రామ్కి వస్తూ మన స్టేట్లో విజయవాడలో చూసుకొని మన దగ్గరికి రావటం వచ్చింది. సో మన హాస్పిటల్లో వచ్చి డిహెచ్ తెనాల్లో వచ్చి ఐపీహెచ్ఎల్, స్టెమీ గురించి, డైక్ గురించి, ఆబా స్ట్రెంథనింగ్ గురించి వచ్చారు. సో ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత మనం చాలా నీట్గా ఫంక్షనింగ్ చేస్తున్నామని చెప్పి సంతృప్తి చెంది ఒక టీం వచ్చి పొన్నూరులో స్టెమీ చూసేదానికి సిహెచ్సిని కూడా వాళ్ళ విజిట్ ప్రోగ్రాంలో భాగంగా స్టెమీ విజిట్ చేసేదానికి పొన్నూరుకి వెళ్ళారు. ఇక్కడ మనం మాత్రం చాలా ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి
మనకు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగా సంతృప్తి చెందారు. వాళ్ళ వచ్చినలో మెయిన్గా వచ్చి నేషనల్ అడిషనల్ సెక్రటరీ హెల్త్ మిషన్కి ఉండేది అనురాధ పట్నాయక్ గారు వచ్చారు. తర్వాత అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ వచ్చారు. తర్వాత వేరే స్టీమ్స్ ఇన్ ది స్టేట్ ఫర్ ది అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మన ప్రోగ్రామ్స్ చూసి మన హాస్పిటల్లో నడిపే విధానం గురించి చూసుకొని మన సూపరింటెండెంట్ వాణి గారిని చాలా అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.